ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే మనసుని ఆ బలహీనతల వైపు వెళ్లకుండా ఉండడానికి ముఖ్యంగా ఇలా యోగా ప్రక్రియలు సాధ్యపడతాయి. రెండోది, ఈ మోకాళ్ళు అరిగిపోవడం అంటూ జరిగిన తర్వాత వాటికి యోగా అనేది చాలా ఒక పరిష్కార మార్గం, చక్కటి పరిష్కార మార్గం. ఎందుకంటే వాళ్ళకి వ్యాయామం చేయడం, నడవడం అనేది సాధ్యపడదు కాబట్టి యోగా అనేదే వాళ్ళకి కరెక్ట్ అయిన వాళ్ళ సమస్యకి 100% పరిష్కార మార్గం యోగానే. సరే, అట్లాగే ఈ వాళ్ళకి యోగా కరెక్ట్ అంటున్నారు. మరి వీళ్ళు వచ్చేటప్పటికి కొందరు ఈ మోకాళ్ళ నొప్పులు కానీ ఒళ్ళు నొప్పులు ఏమన్నప్పుడు ఆ కాళ్ళు నొక్కించుకోవడం, ఒళ్ళు పట్టించుకోవడం కొందరు చేస్తూ ఉంటారు. అది ఒక అలవాటుగా చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోవడం వల్ల ఏమైనా నష్టం ఉందంటారా? లేకుంటే అంటే ఉపశమనం అనేది ఉంటుంది కదా, అది రిలీఫ్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అలా అలవాటుగా చేసుకోవడం అనేది ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇందులో ఒకటి ఉందమ్మా. ఒకటి, అలవాటుగా మారిపోవడం, ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు నుంచుని చేసే వ్యాపారాలు చేసే వాళ్ళల్లో ఈ మడమ సోల అంటుంటాం. మడమ సోల నొప్పి వస్తుంటుంది. అది రోగం కాదు, అది నిలబడటం వల్ల వచ్చేటిది. పిక్కల నొప్పులు, అలాగే నడుము నొప్పి, 3 ప్రాంతాలు. ఒకటి చీలమండ, రెండోదేమో పిక్క, మూడవది నడుము. ఈ 3 కూడా నిలబడి చేసే వాళ్ళల్లో ఎక్కువగా చెప్తూ ఉంటారు నొప్పి అని చెప్పేసి. కానీ ఇక్కడ వాళ్ళల్లో మీరన్నది కొంత ఉపశమనంగా ఉంటుంది. అలా కాకుండా బెణికినప్పుడు అదంతా ఆయిల్ వేసి రుద్దేస్తుంటారు దాన్ని అంతా. ఇది మంచి ప్రక్రియ కాదమ్మా. ఇప్పుడు ఈ రుద్దటం అనేది ఆయనకి పేషెంట్కి అంటే దెబ్బ తగిలిన వాళ్ళకి కొంచెం మానసికమైన లక్షణం ఏంటంటే, కొంతమందిలో నొప్పి ఉన్న ప్రాంతం కూడా నొక్కుతుంటే మనం అనుకున్నట్టుగా ప్రెస్సింగ్ ఎమల్రేషన్ అనే ఒక సిమ్టమ్ ఉంటుంది. అంటే నొక్కుతుంటే హాయిగా ఉండటం, అది ఏమీ లేకుండా కూడా నొక్కుతున్నా కూడా హాయిగా ఉంటుంది. ఈ నొక్కించుకోవడం అనేది ఒక అలవాటుగా మారిపోయి ఇబ్బంది పడేవాళ్ళు కొంతమంది అయితే, బాధ ఉన్న ప్రాంతంలో నొక్కమనేవాళ్ళు కొంతమంది మీరు చూస్తూ ఉంటారు. తలనొప్పి వస్తే బాగా బిగించి కట్టేస్తారు. కట్టడం అనే దానివల్ల అక్కడ ప్రెస్సింగ్ కాదు, అది బైండింగ్. కట్టడం అనేది బైండింగ్కి సంబంధించింది. ఇలా బైండింగ్ ఎమల్రేషన్ ఉండేవాళ్ళు కొంతమంది అయితే, ప్రెస్సింగ్ ఎమల్రేషన్ కొంతమంది ఉంటారు. వాళ్ళ నుదురు నొక్కితే వాళ్ళకి ఉపశమనంగా ఉంటుంది. అలాగా కొన్ని పరిస్థితుల్లో మనం ఉపశమనం అనుకోవచ్చు, కానీ కొన్ని పరిస్థితుల్లో విచిత్ర లక్షణం ఏది, దెబ్బ తగిలిన ప్రాంతాన్ని నొక్కడం. దెబ్బ తగిలిన ప్రాంతాన్ని నొక్కడం అనేది విచిత్ర లక్షణం కదా. నొప్పిగా ఉన్న దాన్ని నొక్కమంటాం, అది విచిత్ర లక్షణం. అది కాదు, మామూలు సహజంగా అలసిపోయినప్పుడు కొంచెం రిలాక్స్ కోసం మర్దన అనేది కూడా మన వైద్య ప్రక్రియలో ఒక భాగమే. బాధ ఉన్న ప్రాంతాన్ని అంటే చక్కగా స్మూత్గా లోపల ఉన్నటువంటి లిగమెంట్స్ కానీ ఆ టెండర్స్ కానీ మనం అనుకున్నామే సున్నితమైనటువంటి భాగాలు ఈ ఒత్తిడి లేకుండా చక్కగా కండరాలు నరాలకు సంబంధించినటువంటి మర్దన ప్రక్రియలు చేయడం అనేది ఆయుర్వేద తత్వంలో మనం మర్దనం గుణవర్ధనం మన భాషలోనే ఉంది. అది పేషెంట్లకి, కీలవాతాలు ఉన్న వాళ్ళకి, ఇలాగే మన పక్షవాతం ఉన్న వాళ్ళకి, ఈ వెన్నుపూసలు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మర్దన చికిత్సలు అని చెప్పేసి మనకి వైద్యశాస్త్రంలో కూడా ఉన్నాయమ్మా. ఇలాగా దానివల్ల వచ్చినటువంటి లాస్ లేదు. లాస్ వల్ల ఎక్కడంటే అక్కడ దెబ్బ తగిలిన ప్రాంతాన్ని మర్దన చేయడం అనేది కూడా తప్పు. బాధ ఉన్న ప్రాంతానికి ఉపశమనం పొందుతుంటూ మర్దన చేసుకోవచ్చు. ఇట్లాగా సరే, మరి ఈ మోకాళ్ళ నొప్పులకు కానీ కీళ్ళ నొప్పులకు కానీ వీటికి ఆహారపు అలవాట్లు ఏమైనా జాగ్రత్తగా చేసుకుంటే ఏమన్నా తక్కువగా ఉండడం కానీ, లేదా పెద్ద వయసు వచ్చినా కూడా చలాకీగా ఉండడానికి, మోకాళ్ళు అరిగిపోకుండా ఉండడానికి అటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఈ మోకాళ్ళలో మనం అనుకున్నట్టుగా ఇందాక మనం ఇవాళ తీసుకున్న అంశం మోకాళ్ళు కీళ్ళు అనుకున్నాం కదా. మోకాళ్ళు వచ్చేసరికి పూర్తిగా ఇది ఉపశమన ప్రక్రియలు రెస్ట్ తీసుకుంటేనే చాలా వరకు అలసట చెందినటువంటి ఆ జాయింట్స్ అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి, ముఖ్యంగా మోకాలు జాయింట్. రెండో విషయం ఏంటంటే ఆహారం విషయం అన్నారు కదా మీరు. ఆహారం అనేసరికి ఏమవుతుందంటే ఒక కాల్షియం డిఫిషియన్సీ, అంటే మనం అనుకునే కాల్షియం ధాతు లోపంలో ఉన్నప్పుడు కూడా ఈ మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మోకాళ్ళ నొప్పులు రావడానికి 1 నరాలకు సంబంధించింది, 2 కండరాలకు సంబంధించింది, 3 ఎముకలకు సంబంధించింది, 4వది ఆ లోపల ఉన్నటువంటి ఇందాక మనం లూబ్రికెంట్స్ అనుకున్నాం, దూది సంచులు లాంటివి ఉంటాయి, పోతాయి అంటాం కదా. వీటికి ఆహార ప్రభావం వాటి మీద ఎక్కువ ఉంటుంది. కండరాలు, నరాలు, ఎముకల మీద మనం చేసే వృత్తి వ్యాపారాల యొక్క ప్రభావం ఉంటుంది. ఇది మోకాళ్ళ సంబంధించింది.
కీళ్ళ దగ్గరికి వచ్చేసరికి చాలా లోతైన సమస్య అది. కీళ్ళు అనే దానిలో అదే ఆర్డర్లో మోకాలు కూడా వచ్చినా